ఇదిగో నేను దుఃఖపడుచు నిన్ను వెతుకుచుంటుమని ఆయనతో చెప్పగా ఆయన మీరేలా నన్ను వెతుకుచుంటిరి నేను నా తండ్రి పనుల మీద నుండగలనని మీరు ఎరుగురా అని వారితో చెప్పారు. చాలు. హల్లెలూయా. జాగ్రత్తగా దేవుడి ఇంట్లో కుమారుడు, దేవుడి ఇంట్లో కుమార్తెలు, ఇది మన భాగ్యం. అయితే మన బాధ్యత ఏంటో తెలుసా అండి? అక్కడ యేసు ప్రభు తండ్రి పనుల మీద ఉన్నాడట. ఎందుకు వెతుకుతున్నారో, నేను తండ్రి పనుల మీద ఉండాలని మీరు ఎదురా. దేవుడికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. నిజంగా దేవుడి ఇంట్లో కుమార్తెలు కుమారుడు మన భాగ్యం. అయితే మన బాధ్యత ఏంటో తెలుసా? ఆయన పని మీద ఉండాలంటే ఇక్కడ దేవుడికి స్తోత్రం కలుగును గాక. తల్లి గర్భమందు ఉన్నప్పుడే, జగత్పునాది వేయబడక ముందే ఆయన నిన్న తన ఎదుట పవిత్రంగా నిర్దోషంగా ఎందుకు ఏర్పాటు చేసుకున్నాడంటే, ఎందుకు? ఆయన కృపా మహిమకు కీర్తి కలగాలి. దేవుడికి స్తోత్రం కలిసింది. 43:7 యెషయా ఏమన్నాడు? నా మహిమ కొరకు నేను నిర్మించుకున్న నా ప్రజలు. దేవుడికి స్తోత్రం. హల్లెలూయా. ఇంతమంది ప్రజలందరినీ విడిచిపెట్టి మీకు మాత్రం ఎందుకు భాగ్యం ఇచ్చాను? మిమ్మల్ని ఎందుకు నా ఇంట్లో కుమార్తెలుగా చేసుకున్నాను? ఎంత భాగ్యమైన ఎందుకు పిలుస్తున్నాను మిమ్మల్ని? మీరు భాగ్యవంతురాలు ఎందుకు పిలుస్తున్నాను మిమ్మల్ని అంటే, దాని వెనక నా పని చేస్తారు. నా పని చేయడమే మీ బాధ్యత. నా ఎద్దకు వచ్చి నా కాడి ఎత్తుకొని నన్ను నేర్చుకొని నా పనుల మీద ఉండండి. మీరు ప్రతి వారు కూడా సత్యత. దేవుడికి స్తుతి కలుగును గాక. ఫిలిప్పీలకు రాసినటువంటి పత్రిక 2వ అధ్యాయం 1వ వచనం చదువుదాం. ఆదరణయను ఏ సహవాసమైనను ఉన్న ఎడల ఏకభావముగా ఉండి ఒక్కదాని యందే నా సంతోషమును సంపూర్ణము చేయండి. ఏంటి ఆ సంతోషం? 4వ వచనం. హల్లెలూయా. నా తండ్రి పనుల మీద ఉండండి అంటే అర్థం ఏంటంటే, ఏక మనసు కలిగి, ఏకభావం కలిగి, ఏక తాత్పర్యం కలిగి, మీ సొంత పనులు కాదు, మీ సొంత పనులతో పాటు ఇతరుల కార్యాలు కూడా చూడాలి. తర్వాత 19వ వచనం చూడాలి. తెచ్చుకున్న నిమిత్తము తిమోతిని శీఘ్రముగా మీ యొద్దకు పంపుటకు ప్రభువైన యేసునందు నిరీక్షించుచున్నాను. మీ క్షేమ విషయమై నిజముగా చింతించువాడు అతని బట్టివాడైనను నా యొద్ద లేడు. అందరూ తన సొంత కార్యములే చూచుకొనుచున్నారు గాని హల్లెలూయా. ఎందుకు మనం ఏర్పాటు చేసుకున్నాడు? ఎందుకు తన ఇంట్లో కుమార్తెలు అన్నాడు? ఈ భాగ్యాన్ని పొందుకొని మనం ఏం చేయాలంటే, యేసుక్రీస్తు పనుల మీద మనం ఉండాలి. యేసుక్రీస్తు పని మనం చేయాలి. యేసుక్రీస్తు పని ఏముందండి? యేసుక్రీస్తు పని ఏముంది? అక్కడ అనేక మంది పెద్దల ఎదుట, అనేక మంది పరిసయ్యుల మధ్యలో కూర్చొని ఏం చేస్తాడంటే, దేవుని గురించినటువంటి వాక్యాన్ని వారికి ప్రకటిస్తా ఉంటాడు. దేవుడికి స్తోత్రం కలుగు. యేసుని ప్రకటిస్తూ, యేసు కార్యాలు చేస్తూ, యేసు నియమించినటువంటి ఆ పనుల మీద మన శ్రద్ధ కలిగిన సువార్త పని మన ముందు ఉంది. సాక్ష్యం ఇచ్చే పని మన ముందు ఉంది. దేవుని మహిమపరిచే పని మన ముందు ఉంది. ఇవి తండ్రి పనుల మీద ఉండాలి. నువ్వు ఉద్యోగమే చేస్తావో, వ్యాపారమే చేస్తావో, నీ సొంత కడుపు కోసం, లేదంటే నువ్వు బ్రతకడం కోసం, నీ బ్రతుకుతనం కోసం ఏ పని అంటే చేసుకో, కానీ ఆయన కృపా మహిమ కీర్తి కలిగే పని మాత్రము ప్రాముఖ్యమైన పనిగా ఇది చేయాలి. దేవుడికి స్తోత్రం కలిగింది. చేయి. జీవనోపాధికి ఏ పని అంటే చేసుకో. నీ భవిష్యత్తు కోసం ఉద్యోగం చేసుకుంటావా, వ్యాపారం చేసుకుంటావా, లేదంటే చదువుతావా, ఇంట్లో గృహిణిగా ఉంటావా, ఏ పని దేవుడికి ఈ లోకంలో బతకడానికి ఇచ్చిన పని చేసుకుంటూనే ప్రాముఖ్యమైన పని ఒకటి ఉంది. అదేంటంటే, నా తండ్రి పనిని నేను చేయాలి. దేవుడికి స్తోత్రం కలుగును. ఏమన్నాడు? నా తండ్రి పంపిన పని నేను చేస్తున్నాను అన్నాడు.
దేవుని బిడ్డలారా, ఇది మన బాధ్యత. ఇంట్లో దేవునిలో కుమారుడు కుమార్తె అయితే నీకు బాధ్యత ఉంది. నీ బాధ్యత పొందుకున్న నీవు తండ్రి పని మీద ఉండాలి. ఎక్కడ నిలబడిన దేవుడికి మహిమ తెచ్చే పని మాత్రమే నువ్వు చేయాలి. ఎక్కడ నిలబడిన దేవుడి గురించి చెప్పగలిగిన నోరే నీకు ఉండాలి. దేవుడి గురించి పని చేసే చేతిలో నీకు ఉండాలి. ఆ విధంగా మహిమ తెస్తూ నీ పనులు చేసుకో. ఇందాక సాక్షి చెప్పారు, ఆయన పని మీద నేనుంటే అంతే కదా, ఆయన పని మీద నేనుంటే నా పనులు ఆయన చేస్తాను. నేను ఇడ్లీకి వెళ్తే చక్కటి మాట గుర్తుంచుకున్నా, ఇడ్లీకి వెళ్తే చట్నీ వస్తాను. ఇడ్లీ అనేది దేవుడి పని, దేవుడి రాజ్యం. నా రాజ్యాన్ని నేను రైతులు వెతికితే నాకు కావాల్సిన చట్నీ నాకు వస్తాను. దేవుడి స్తోత్రం కలుగుతుంది. నేను చట్నీ గురించి అడగద్దు, ఈ చట్నీ గురించి అడగద్దు, ఇడ్లీ గురించి అడగదు. దేవుడు రాజ్యాన్ని నీతినే వెతుకుతూ ఉంటే 3 చట్నీలు అంటే 3 చట్నీలు ఇస్తారు, కారం ఉంటే కారం కూడా ఇస్తారు, నెయ్యి కూడా వేస్తారు వాళ్ళు. మనం అడగొద్దాడు తెలుసు కదా. మనం అడిగేది ఏంటి? ఆయన రాజ్యాన్ని నీతిని వెతకడమే. దేవుడికి స్తోత్రం కలిగింది. హల్లెలూయా. ప్రియమైన దేవుడు గమనించండి, మనం తండ్రి పని మీద ఉంటూ నీ పనులు చేసుకుంటే నీ పని తీరుతవుతా ఉంటుంది. నీ పని ఆశీర్వాదకరంగా ఉంటుంది. నీ పని దీవెనకరంగా ఉంటుంది. అది నీ చదువైనా సరే ఉత్తీర్ణత అద్భుతంగా ఉంటుంది. తండ్రి పనుల మీద ఉంటూ చదివితే నీకు అవకాశం ఉన్నంత వరకు తండ్రి పని చేస్తూ ఉంటే దేవుడికి స్తోత్రం కలిగింది. రెండవ బాధ్యత యోహాను